నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భైంసా తహసీల్దార్ నరేందర్ అరెస్ట్, అక్రమాస్తుల కేసు నమోదు. నిజామాబాద్ జిల్లా మంచిప్ప పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, లింగాపూర్ కొనుగోలు సెంటర్ వద్ద రైతుల నిరసన. భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి మంజూరు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంతో మంత్రి వేముల. ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ పహారాలో ఎత్తుపెంపు పనులు కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నం చేయడంతో వివాదం చెలరేగింది. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పంప్ హౌస్ వద్దకు భారీగా తరలి వచ్చారు. పంప్ హౌస్ ఎత్తుపెంపు పనులను అడ్డుకుంటామని పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా పరిరక్షణ కమిటీ అరెస్టులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంప్ హౌస్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. कलेक्टर आया था तो दूसरे दिन उससे आया था। हाँ ठीक है यार, बात चालू है जल्दी। हाँ होता है काय करायचं వేములవాడ టౌన్ పరిధిలోని పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు టౌన్ సిఐ వెంకటేష్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే 100కు కాల్ చేసి కానీ పోలీస్ శాఖకు కానీ సమాచారం అందించాలని ఆయన తెలిపారు.
వేములవాడ పట్టణ ప్రజలు మరియు వేములవాడ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు. ఈ మధ్యకాలంలో మనకి కొంచెం దొంగతనాలు అనేవి జరుగుతున్నాయి. రుద్రవరం విలేజ్ లోపల గత 1 month నుండి ఇప్పటి వరకు ఒక 2 దొంగతనాలు జరిగినాయి. ఒకటి టెంపుల్ థెఫ్ట్, ఇంకోటేమో ఒక ఇంట్లో మధ్యాహ్నం టైంలో వాళ్ళ ఇంటి తాళం పెట్టుకొని తాళం పక్కన పెట్టిపోతే ఆ తాళం తీసి ఇంట్లోనే అమౌంట్ తీసుకోవడం జరిగింది. వాటిపైన మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అండ్ పెట్రోలింగ్ కూడా పెంచి చేస్తున్నాం. అయినప్పుడు కూడా ప్రజలందరికీ మాకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ టైం లోపల కొంచెం దొంగలు అనేటోళ్ళు పని పాట లేకుండా ఉంటారు కాబట్టి కొంచెం దొంగతనాలు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉన్నది. ఒక 2 months వరకు కొంచెం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇళ్లకు తాళాలు పెట్టి ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బులు, బంగారం అలాంటివి పెట్టి తాళాలు వేసి వెళ్లకుండా ఇంటి దగ్గర అటువంటి ఆభరణాలు ఉంటే వాటిని బ్యాంకులో గట్లా పెట్టుకొని బ్యాంక్ లాకర్స్లో కానీ ఇలాంటి బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. అండ్ ఇంటి చుట్టుపక్కల కూడా కీస్ అక్కడక్కడే పెట్టి వెళ్ళడం, ఆ కీస్ మీరు పెట్టే తాళం చేతులు పెట్టే దగ్గర ప్రజలు ఎవరైతే దొంగ ఉంటాడో వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. దొంగ ఆలోచన లేనప్పుడు కూడా ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కీస్ రెగ్యులర్గా పెట్టే దగ్గర కాకుండా కొంచెం వాటిని మీ ఎంబడి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తాను. అండ్ అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ మాకు సమాచారం ఇస్తే ఎంబడి మేము పట్టుకొని వాళ్ళని విచారించి మీ ఆస్తులకు మీకు రక్షణ కల్పిస్తాం. మీ సహకారం కూడా కావాలి. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ఆస్తులను కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. నిర్మల్ జిల్లా భైంసా తహసీల్దార్ ఎర్రా నరేందర్పై అక్రమాస్తుల కేసు నమోదైంది. నిర్మల్లో ఉంటున్న తహసీల్దార్ ఇళ్లలో కరీంనగర్ ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 1,16,00,000లకు పైగా విలువైన స్థిర చరాస్తులను 1,36,000 నగదును గుర్తించారు. ఆయనను కరీంనగర్ ఎస్పీఈ ఏసీబీ కేసుల ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచారు. ఇక నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 10th పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయా కేంద్రాల్లో వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. వేరే సెంటర్ వేరే వాయిస్ తీసుకున్నా. ఏం పేరు సువర్ష. చెప్పండి. టోటల్ అలాటెడ్ 250, అందులో 133 బాయ్స్, 117 గర్ల్స్. ఉర్దూ మీడియంలో ఒక అమ్మాయి, తెలుగు మీడియం ఒక అబ్బాయి ఆపుతున్నారు. ఫెసిలిటీస్కి వచ్చి అయితే అందరికీ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మంచినీళ్ళ కోసం కూల్ వాటర్ కూడా ఇప్పిస్తున్నాం. ఫ్యాన్లు ఉన్నాయి అన్ని రూమ్లో, తాగడం ఫెసిలిటీస్ ఉన్నాయి. శానిటైజేషన్ చేయించాము. ఆఫ్టర్ కరోనా తర్వాత గ్యాప్తో పిల్లలు కొంచెం వెనుకబడినారు, కానీ ఇప్పుడు రాయటం మాత్రం బాగానే రాస్తున్నాం. ఎందుకంటే మా డిఓ గారి ఆధ్వర్యంలో మేము 4 గ్రాండ్ టెస్టులు, ఫైనల్ ఎగ్జామ్ పిల్లలకు కండక్ట్ చేసి దానివల్ల పిల్లలందరి లోపల కొద్దిగా రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు. అందరూ పాస్ అవుతారనే నమ్మకం మాకు కూడా ఉంది. మా సెంటర్ ప్రస్తుతం అయితే ప్రశాంతంగా నడుస్తుంది. పిల్లలందరూ కూడా బాగా రాస్తున్నారు. లేదు, మాకు 5 నిమిషాలు లేట్గా వచ్చినా కూడా అనుమతించడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా అట్లా లేట్ ఏమో రాలేదు. అందరు ఇన్ టైంలో వస్తున్నారు పిల్లలు. పైగా ఎవరు సిక్ కావడం అలాంటివి కూడా లేదు. మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాము. అన్ని రకాల వసతులు కల్పిస్తాం. మెడికల్ కిట్స్ వాళ్ళ వచ్చారా? ఏఎన్ఎం ఉంటారు డైలీ ఇక్కడే. మెడికల్ సిబ్బంది పరీక్ష ముట్టే వరకు అయిపోయిన తర్వాత పాల్గొంటారు. సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. బయట నుంచి కూడా మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. సెంటర్ ప్రశాంతంగా నడుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అనంతరం కోలాటాల చప్పులతో ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా చాగలమర్రి అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ పవనపుత్ర హనుమాన్కి అంగరంగ వైభవంగా పూజలు జరిగాయి. ఆళ్లగడ్డ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, చాగలమర్రి ఎస్ఐ రమణయ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో వాసవి యువజన సంఘం అధ్యక్షుడు బచ్చుబాబు, కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు వంకదార లక్ష్మణబాబు, ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా గ్రూప్ హనుమాన్ జయంతి కార్యక్రమం అస్సు దేవత వాసుదేవ అస్సు దేవత శ్రీమాన్ మనోవాంఛపరిసిద్ధిరస్తు వ్యాపారవృద్ధిరస్తు హనుమాన్ జయంతి కార్యక్రమం శ్యామదేవ నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎల్లావత్తులలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. హరే కృష్ణ మూవ్మెంట్ ఐక్యవేద్య ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు జరిగాయి. జగద్గురు శ్రీల ప్రభువాద శిష్యుడైన చైతన్య కృష్ణదాస, నాగమల్లేశ్వర్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రాజస్థాన్లో మన ఊర్లో ఐక్యవేద్య సెంటర్ పెట్టినట్టు రాజస్థాన్ అనే ఊర్లో ఒక ప్రయోగం చేసాం. ఆ ప్రయోగం మీకు చెప్పబోతాను. మీరు చూసారంటే యాక్చువల్లీ రాజస్థాన్ అనే ఊరు ఎలా ఉంటుందంటే మొత్తం తారింగా ఉండడం వల్ల మొత్తం అడవి అంటే ఎక్కువ ఇసుక ఉంటుంది అనమాట. అక్కడ చెట్లు పండవు. కానీ మేము ప్రాజెక్ట్ ఏం చేసామంటే ఆ ఊర్లో ఆల్మోస్ట్ ఒక 10,000 ఫస్ట్ కష్టం ఏంటంటే వాళ్ళు పండితులు క్యాన్సర్ వచ్చిన అందరూ టెక్నిక్ చెప్పే క్లాసులు ఇవన్నీ మీకు అర్థమయ్యే. సో మరి కష్టాలతో భయాలతో బాధపడుతున్న ఊరు అనమాట. ఆ ఊర్లో అందరికి క్యాన్సర్ తో చాలా మంది చనిపోయారు. ఇంకా ఆ ఊర్లో వాళ్ళకి ఇంకెవరేం చేయలేదు. భారీ వర్షం ఈదురుగాలులకు తడిసి ముద్దైన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని బహుజన సేన జనగామ జిల్లా నాయకుడు గద్దెల మహేందర్ డిమాండ్ చేశారు. దుల్మిట్ట మండలంలోని వివిధ గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు లింగాపూర్ కొనుగోలు సెంటర్ వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో లింగాపూర్ పంచాయతీ వార్డు సభ్యులు భీమరెడ్డి, జగత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శవల్ల రాజు, కోరంట్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ధాన్యం కొనుగోలులో ఈరోజు నిర్లక్ష్యం చేయడంతో పాటు ఐకేపీ పిఎస్ఎస్ సెంటర్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా తేమ తరుగు పేరుతో నిర్లక్ష్యం వహిస్తూ ఎండలేదనేటువంటి సాకుతో ఈరోజు అనేక రాష్ట్రాల కుప్పలుగా పడినటువంటి పరిస్థితి ఉంది. మిగతాగా నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి, ఈదురుగాలతో కూడినటువంటి వర్షానికి లింగాపూర్ గ్రామంలో వడ్లని కూడా
వరదపాటుకు గురి కావడం జరిగింది. అట్లాగే అనేక రాసులన్నీ కూడా కప్పులు లేచిపోయి భారీ నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలులో తడిసిన ధాన్యానైనా పచ్చబడ్డ ధాన్యానైనా కొంటామని చెప్పేసి రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి కానీ అట్లాగే గంగుల కమలాకర్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చేసినటువంటి ప్రకటనను ఆ మాట నిలుపుకోవాలి. ఎందుకంటే యాసంగి సీజన్ ముగిసింది, జూన్ ప్రారంభం వచ్చింది, అంటే వానలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వానల్లో వచ్చేటువంటి రైసు మిల్లర్తో మాట్లాడి ఐకేపీ పిఎస్సిఎస్ స్థానిక అధికారులతో మాట్లాడి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేటట్టు చర్యలు చేపట్టాలి. అట్లాగే నష్టపోయినటువంటి రైతును కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లింగాపూర్ గ్రామంలో కాదు, ఈ మండలంలో దూల్మిట్ట, మద్దూరు, స్థానికంగా చేర్యాల ఈ ప్రాంతాల్లో కూడా రాత్రి కురిసినటువంటి ఎదురుగాలులు భారీ వర్షానికి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు, రైతులకు ఈరోజు ఆపద వచ్చింది. రైతులు భారీ వర్షం కారణంగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా రైస్ మిల్లర్లతోటి అట్లాగే ఆర్డీఓ, ఎంఆర్ఓ, స్థానిక అధికారులతోటి ఐకేపీ పిఎస్ సెంటర్తో స్థానికంగా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని తరలించేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము స్థానిక రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టకుండా ఎట్లాంటి షరతులు లేకుండా తేమ తరుగు పేరు లేకుండా చూస్తూ 20% వచ్చినా 20% వచ్చినా కూడా ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇక్కడ ఐకేపీ పిఎస్సి సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించాలని చెప్పేసి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యమే ప్రధానంగా 100 కోట్లు వెచ్చించి అత్యాధునిక ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకువస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బింగాల్ మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాల్కొండ నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ మరొకసారి బయటపడింది. 45 కోట్ల రూపాయలతో ఇవాళ భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా మరొకసారి ముఖ్యమంత్రి గారు తన ప్రేమ వర్షాన్ని బాల్కొండ నియోజకవర్గ ప్రజల మీద కురిపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చెక్ డ్యామ్లు మంజూరు చేసిండ్రు, ఎక్కడా లేని విధంగా రోడ్లకు డబ్బులు ఇచ్చిర్రు, ఎక్కడా లేని విధంగా లిఫ్టులు మంజూరు చేసుకున్నాం. అట్లనే ఇవాళ ఎక్కడా లేని విధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసుకున్నాం. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి దయ వల్ల జరిగింది. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మాకు 100 పడకల ఆసుపత్రి కావాలని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆరోగ్య శాఖ మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఫైల్ నా దగ్గరికి పంపియు అని చెప్పినతో చెప్పారు. నేను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వగానే వారు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఉటావుటిన మొత్తం సిద్ధం చేసి భీమ్గల్లో మారుమూల ప్రాంతం ఇది, అక్కడ ఉండాలి, 50 కిలోమీటర్ల దూరం పోతా ఉన్నారు అక్కడ పేద ప్రజలకు ఏమన్నా జరిగితే. కాబట్టి తప్పకుండా భీమ్గల్లో ఒక మంచి ఆసుపత్రి రావాలి, 100 పడకల ఆసుపత్రి రావాలి అని చెప్పి ఆయన పాజిటివ్గా హరీష్ రావు గారు ఫైల్ కూడా ఆయన రాసి ముఖ్యమంత్రి గారికి పంపించడం, ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర చేరిన తెల్లవారే మొత్తం దాన్ని శాంక్షన్ చేయడం, ఇదంతా కూడా నాకు కలగానే ఉన్నది. నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నది. హరీష్ రావు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని నేను, కవితమ్మ గారు ఇద్దరం కలిసినప్పుడు పలు సందర్భాల్లో భీమ్గల్ ఆసుపత్రి విషయం మాట్లాడడం జరిగింది. మరి కవితమ్మ గారు కూడా సంపూర్ణ సహకారం అందించారు ఈ ఆసుపత్రి ఏర్పాటులో. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఆసుపత్రి పూర్తి కాగానే బాల్కొండ నియోజకవర్గంలోని ఏ పేద వ్యక్తి కూడా నిజామాబాద్ 50 కిలోమీటర్ల దూరం పోవాల్సిన అవసరం లేదు. నిజామాబాద్లో డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అయితే అందుతాయో అలాంటి సేవలు మన భీమ్గల్లో కూడా అందబోతూ ఉన్నాయి. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉండబోతూ ఉన్నాయి. ఇది బాల్కొండ నియోజకవర్గ ప్రజలకి ఒక వరం లాంటిది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. నిజంగా కూడా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి, కవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రైస్ మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు రామనాథం తెలిపారు. నూతన కమిటీని అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, పబ్బా బాలయ్య అభినందించారు. మిల్లర్స్ అసోసియేషన్
వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద అసోసియేషన్. ఇక్కడ ధాన్యం పండకపోయినా కానీ ఈ రాష్ట్రంలో ఏ జిల్లానైనా తీసుకొచ్చి ఆడించి హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు మరి నాణ్యమైన రైసు అందించడం జరుగుతూ ఉంది గడిచిన 40-50 సంవత్సరాల నుంచి. మరి ఈ రోజున హైదరాబాద్లో మరి ఎన్నో దుకాణాలు 10,000 దుకాణాలు దాదాపుగా బియ్యం దుకాణాలు అనుకోండి, జనరల్ స్టోర్స్ అని 10,000 దుకాణాలకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ బియ్యం సప్లై చేస్తారు. మరి ఈ రోజున ఒక ప్రతిష్టాకరంగా తీసుకొని ఎన్నికలు గడిచిన 14 సంవత్సరాల నుంచి ఒకే పాలకవర్గం నిర్వహిస్తూ ఉంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు పెట్టకుండా మరి ఎన్నికలు డిక్లేర్ చేసి ఈరోజు టోటల్ గెలిచినటువంటి మరి ప్రొద్దుటూరు రవీందర్, రామ్ని రామనాథన్ గారి ప్యానెల్ ఏదైతుందో అందరూ కూడా కొత్త మంది 15 మంది పాలకవర్గ సభ్యుల్లో 12 మంది గెలవడం జరిగింది. 12 మంది గెలవడం చెప్పిందంటే ప్రతి ఒక్క మిల్లర్ కూడా కొత్త నాయకత్వం రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి వారి బాధ్యత కూడా మరి ఇండస్ట్రీని అభివృద్ధి పథకంలో నడిపించడానికి వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. మరి ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి కూడా అధిగమించి ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్స్ చాలా సమర్థవంతంగా నడుపుతున్నటువంటి మిల్లర్స్ చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది. మరి అసోసియేషనే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ మరి ఎన్నో రాయితీలను కల్పించి ఈరోజు ఇండస్ట్రీకి ప్రోత్సహిస్తూ ఉంది. మరి దానిలో భాగంగా మరి ఇండస్ట్రీ బాగా నడుస్తూ ఉంది. మరి గతంలో చూసినట్టయితే గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఇండస్ట్రీలో. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా తేడా ఉండే, ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతైతే పంట పండుతుందో మరి అదేవిధంగా ఈరోజు మన తెలంగాణలోనే అంత పంట పండుతుంది. అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి అనుకోవాలి. మరి దాంతో ఇండస్ట్రీ కూడా ఇంకా పెరగలేదు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా ఇండస్ట్రీని బాగా పెంచాల్సిన అవసరం ఉంది. కెపాసిటీ పెంచాలి, టన్నేజ్ పెంచాలి, అధిక ప్రొడక్షన్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు మరి నిరసనగా ఎన్నో దీక్షలు, ధర్నాలు మరి మీ మీడియా ద్వారా చూడడం జరిగింది. మరి అవన్నిటి కూడా ఇండస్ట్రీకి ఎక్కడ నష్టం రావద్దు. మరి రైతు ఉంటేనే ఇండస్ట్రీ ఉంటుంది కాబట్టి రైతులను కరెక్ట్ పద్ధతిలో తీసుకుపోయేటువంటి పాలసీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి దానిలో భాగంగా ఈరోజు ఇండస్ట్రీ కూడా డెవలప్ కావాలంటే పంటలు బాగా పండాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భైంసా తహసీల్దార్ నరేందర్ అరెస్ట్, అక్రమాస్తుల కేసు నమోదు. నిజామాబాద్ జిల్లా మంచిప్ప పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, లింగాపూర్ కొనుగోలు సెంటర్ వద్ద రైతుల నిరసన. భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి మంజూరు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంతో మంత్రి వేముల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.